శ్రీగురు చరిత్ర అధ్యాయం 19. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. యోగిపుంగవుడు చెప్పినదంతా విన్న నామధారకుడు మహర్షి, రావి చెట్టు లాంటి పరమ పావనమైన వృక్షాలెన్నో ఉండగా మేడి చెట్టు మూలంలోనే శ్రీగురుడు ఎందుకు నివాసం ఎన్నుకున్నారు, అందుకు కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి యోగిపుంగవుడు నామధారక, ఒకప్పుడు హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చినప్పుడు నరసింహస్వామికి ఆ గోళ్లలో ఆ రాక్షసుని రక్తం అంటుకుని గోళ్లు మంటతో విపరీతంగా బాధలు పెట్టసాగాయి. అప్పుడు శ్రీ మహాలక్ష్మి మేడిపండ్లు ఆకులను మెత్తగా నూరి ఆ గోళ్లకు పూసింది. కొంతసేపటికి స్వామివారికి బాధ తగ్గింది. దానికి స్వామివారు ఆనందించి, ఓ మేడి వృక్షమా, నిన్ను భక్తితో కొలిచిన వారికి విషబాధలు మరెటువంటి బాధలు కలుగుకుండుగాక, పాపాలు తొలగిపోయి సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుగాక, నీ నీడ పడిన నీటితో స్నానమాచరిస్తే భాగీరథీ నదిలో చేసిన స్నానఫలం సిద్ధించునుగాక అని వరాలిచ్చాడు. అటువంటి వరాలు పొందిన మేడి చెట్టు క్రింద శ్రీగురుడు అందుకే నివసించాడు. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న సమయంలో 40 మంది యోగినులు సరిగ్గా మధ్యాహ్నం అప్పుడు శ్రీగురుని దర్శించుకుని ఆయన్ని తమ ఆశ్రమానికి తీసుకువెళ్లి భక్తిభావంతో సేవించుకుని శ్రీగురుడికి భిక్షను ఇవ్వసాగారు. వారిచ్చిన భిక్షను స్వీకరించి మరలా మేడి చెట్టు మూలంలో కూర్చునేవారు. అమరపురంలోని బ్రాహ్మణులందరూ శ్రీగురుడు నిత్య భిక్ష కోసం తమ గ్రామంలోకి వచ్చేవారు కదా, ఇప్పుడు ఎందుకు రావటం లేదు అని వారికి ఆ మేడి చెట్టు క్రింద భోజనం చేయకుండా ఎలా ఉంటున్నారు అర్థం కావడం లేదు. ఆ విషయం తెలుసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశారు. అతడు మధ్యాహ్నం అప్పుడు ఒక చెట్టు చాటున పొంచి ఉండి శ్రీగురిని గమనించసాగాడు. అయినా ఒక మహనీయుని రహస్యం తెలుసుకోవడం కూడా ఎంతో పాపమని భయపడుతూ ఉండేవాడు. ఆ భయాన్ని తట్టుకోలేక ఊరిలోకి పారిపోయాడు. ఆ మేడి చెట్టుకు దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు తన పొలానికి కాపలా కాస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడు చూస్తుండగానే ఒక అద్భుత దృశ్యం జరిగింది. హఠాత్తుగా నది 2 పాయలుగా చీలిపోయింది. అందులో నుంచి 40 మంది యోగినులు రావడం, వారు శ్రీగురిని పూజించి ఆయన దగ్గర కాసేపు ధ్యానం చేసుకుని తర్వాత శ్రీగురిని తీసుకుని వెళ్లడం చూశారు. మరుసటి రోజు కూడా అదే సమయంలో అలాగే జరగడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మరునాడు వారిని అనుసరించి వెళ్ళాడు. ఆ నదీపాయల మధ్యలో ఒక దివ్య మందిరాన్ని చూశాడు. వచ్చింది దేవకన్యలని అనుకున్నాడు. మందిర ద్వారం దగ్గర నిల్చుని అక్కడ జరిగేదంతా చూస్తున్నాడు. ఆ యోగినులు శ్రీగురిని నవరత్నఖచిత సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు పూజలు చేసి షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. అలా శ్రీగురువు భోజనం చేసిన తరువాత ఆ దివ్య మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుని చూశాడు. అతన్ని దగ్గరకు పిలిచి, నువ్వెవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించాడు. అతడు భయంతో గజగజా వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు, నేను మేడి చెట్టు దగ్గరలో గల గ్రామంలో ఉంటాను. మీరు మధ్యాహ్న సమయంలో ఇక్కడకు రావడం చూసి మీ వెనకాల ఇక్కడకు వచ్చాను. నా తప్పులను మన్నించండి అని శ్రీగురుని పాదాల మీద పడి వేడుకొన్నాడు. మరలా, మీరు మానవమాత్రులు గారు, సాక్షాత్తు పరమశివుని అవతారులు. అర్చకులైన మా గ్రామస్తులు మీ నిజస్వరూపం తెలుసుకోలేకపోతున్నారు. మమ్మల్ని మన్నించండి అని ప్రార్థించాడు. శ్రీగురువు ఆనందపడి, నాయనా, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోయాయి. నీవు ఆశించినవన్నీ నీకు సిద్ధిస్తాయి. కానీ నీవు ఇక్కడ చూసింది మేము ఈ ప్రాంతంలో నివసించినంత కాలము ఎవరికీ తెలియపరచొద్దు. అలా చెప్పిన మరుక్షణం చనిపోతావు అని దీవించి హెచ్చరించారు. గంగానుజుడు గురువాజ్ఞను తప్పకుండా చేస్తానని చెప్పి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి సంతోషంగా తన పొలంలోకి వెళ్ళిపోయాడు. అతనికి అక్కడ ఒక బంగారు నిధి దొరికింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు గంగానుజుడు తన భార్యతో సహా శ్రీగురిని దర్శించుకొని ఆయనకు సేవలు చేసి ఆయన ఇచ్చిన దివ్య ఆశీస్సులను స్వీకరించి ఆనందంగా తన ఇంటికి వెళ్ళేవాడు. ప్రతిరోజు తన దినచర్యలో భాగమైన శ్రీగురుని సేవ కోసం వచ్చిన స్వామి కాశీ ప్రయాగలలో స్నానమాచరించడం ఎంతో పుణ్యమని విన్నాను. నేను ఎప్పుడూ వాటిని దర్శించలేదు. ఆ క్షేత్రాల గురించి విన్నా పుణ్యం దక్కుతుంది అంటారు. తమరు వాటిని గురించి నాకు వివరించండి అని గంగానుజుడు శ్రీగురిని వేడుకున్నాడు. నాయన, ఈ కృష్ణ పంచనదీ సంగమం ఎంతో పుణ్యమైన నది. ఇది సాక్షాత్తు ప్రయాగ క్షేత్రమే. కాశీ, ప్రయాగ, గయా ఎంతో పుణ్యమైన తీర్థాలు. ఆ విధంగా ఇక్కడున్న నదీ సంగమం, యుగాలయం, కరవీరము అనే ఈ 3 కూడా పుణ్యస్థలాలే అని శ్రీగురుడు చెబుతూ పులి చర్మంపై కూర్చుని గంగానుజుడిని కనులు మూసుకొని తన పాదుకులకు గట్టిగా పట్టుకోమని చెప్పారు. శ్రీగురుడు తక్షణమే అతనికి ప్రయాగ క్షేత్రం దర్శనం చేయించారు. కాశీ విశ్వనాథ స్వామిని మధ్యాహ్నం పూట దర్శనం చేయించారు. సాయం సమయానికి గయాక్షేత్ర దర్శనం కూడా చేయించి అతన్ని తిరిగి సంగమ స్థలానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత త్రిస్థలాలతో సమానమైన అక్కడున్న 3 క్షేత్రాలలోనూ కూడా దర్శనం చేయించి అపూర్వ అద్భుతాలను అందించారు. శ్రీగురుడు వారినందరినీ సమాధానపరుస్తూ, ఈ లోకం దృష్టిలో నేను వెళుతున్నట్లున్నా
ఎప్పుడు ఈ మేడి చెట్టుని ఆశ్రయించి ఆదర్శంగానే ఉంటాము. మీరు కూడా ఇక్కడే ఉండండి. అమరపురంలోనే మా నివాస క్షేత్రం కాలాంతరంలో ఎంతో ప్రసిద్ధి పొందుతుంది. శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిని కూడా ఇక్కడ మేము ప్రతిష్ఠించి భక్తులందరూ ఆమెకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిస్తాము. నన్ను, ఈ మేడి చెట్టుని, మా పాదుకలను, దేవతలను పూజించి ఇక్కడున్న తీర్థాలలో స్నానమాచరించిన వారికి తమ కోరికలన్నీ నెరవేరడమే కాకుండా మహాపుణ్యాన్ని మూటకట్టుకుంటారు. జపాలు, హోమాలు, రుద్రాభిషేకం మొదలైనవి ఈ మేడి చెట్టు క్రింద భక్తితో చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలాన్ని పొందుతారు. ఇక్కడి పాదుకలను పూజించి ప్రదక్షిణలు చేసిన వారందరూ రోగాల నుండి విముక్తులవుతారు అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ సంగమంలో భీమ అమరజ నది సంగమంలోకి వెళ్ళారు. శ్రీగురుడు సాక్షాత్ భగవంతుని స్వరూపం. అప్పుడు ఇప్పుడు ఈ మేడి చెట్టుపై నివసిస్తూ ఉంటారు. ఆయన సూక్ష్మ రూపంలో భక్తులందరినీ కాపాడుతూనే ఉంటారు. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః.